నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ముధోల్ మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎప్పుడైనా ఫ్యూచర్గా కూడా ఉంటుంది మంచిది. కానీ ఏమైంది అంటే ఆ యాక్ట్లో చాలా లోపం వచ్చింది. ఎందుకు లోపం వచ్చింది అంటే బాగా ఘనంగా డిస్కషన్ చేయలేకపోయారు, ఏదో కారణం కావచ్చు. కానీ యాక్ట్లో చాలా లోపం వచ్చింది. లోపం ఎట్లా వచ్చింది? ఏదో సమస్య పరిష్కారం చేయాలి అంటే అన్ని అప్లికేషన్స్ కలెక్టర్ దగ్గర పోతుంది. అందరికీ ఐడియా ఉందా లేదా? కలెక్టర్ దగ్గర పోతుంది. కలెక్టర్ ఒకవేళ రిజెక్ట్ చేశారు అనుకోండి, మన తరఫు నుంచి ఒకవేళ రిజెక్షన్ అయింది అనుకోండి, ఏదో కారణం కొట్టి కావచ్చు, సరిగా పేపర్ పెట్టలే, లేకపోతే గ్రామ పంచాయత్లో ఏదో వివాదం ఉంది, ఏదో కారణం. కానీ ఒకవేళ మొన్న రిజెక్ట్ చేశాము అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ అవకాశం రెవెన్యూ వ్యవస్థలో లేనేలేదు. నెక్స్ట్ అవకాశం మీకు సివిల్ కోర్టు. మన దగ్గర కూడా చాలా మంది రైతు వచ్చి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇది ఇబ్బంది, ఇది ఇష్యూస్ మన ముందు కూడా చెప్పారు. ఏమైనా ఇష్యూ, నా తాత ముత్తాత నుంచి వచ్చిన భూమి నాకు రావాలి, కానీ తాత ముత్తాత చనిపోయారు, వాళ్ళు ఏదో బిల్లు రాసి వెళ్ళలే, మన ముగ్గురు అన్న తమ్ముడు ఉన్నాను, నాకు నోటీస్ ఇవ్వకుండా నా అన్న పేరు మీద భూమి ఎక్కిన ఉన్నాయి. ఐడియా ఉందా లేదా? కామన్ సమస్య ఇది. కానీ అప్పుడు మనం కూడా ఏం చేయలేకపోయాము. ఎందుకు చేయలేకపోయాము అంటే నోటీస్ వ్యవస్థ లేదు. మీరు ముగ్గురు ఉన్నారు అంటే నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి, అలాంటి కూడా వ్యవస్థ లేదు. ఒకవేళ ఎక్కింది అంటే మళ్ళీ మన తరఫు నుంచి మళ్ళీగా రివిజన్ అవకాశం కూడా లేదు. మనం మీ అందరికీ అంటే అందరూ రెవెన్యూ సిబ్బంది మీ అందరికీ ఏం సమాధానం ఇచ్చామో అప్పుడు మీ తగాదా సివిల్ కోర్టులో వెళ్ళి చేయండి, కోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇస్తే నేను ఎక్కుతాను కదా. ఎస్. కానీ ఇప్పుడు ఇది ఎవరిని సమస్య ఉన్నాయి, ఫీల్డ్ లెవెల్లో ప్రతి గ్రామ పంచాయత్లో ఉంది, ప్రతి మండల్లో ఉంది. ఇది గమనించి ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుది ఇది సమస్య పరిష్కారం చేయాలి, మంచిగా మనసుతోటి చేయాలి. కాబట్టి వాళ్ళు ఒక మంచిగా డెసిజన్ తీసుకోవడం జరిగింది. ఏమని? వాళ్ళు ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేశారు స్టేట్ లెవెల్లో. ఆ కమిటీలో రైతు ఉన్నారు, ఆ కమిటీలో రెవెన్యూ స్థాయి అధికారులు కూడా ఉన్నారు, ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు, సివిల్ యాక్టివిస్ట్ ఉన్నారు, మంచిగా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి వేరే రాజ్యంలో వేరే రాష్ట్రంలో భూమి అందరి దగ్గర ఉంటుంది, అన్ని రాష్ట్రంలో ఉంటుంది, సమస్య అన్ని ప్లేస్లో ఉంటుంది. సో వేరే రాష్ట్రంలో ఎంత ఇష్యూ ఎందుకు లేదు, మన దగ్గర ఎందుకు ఎంత ఇష్యూ వచ్చింది, ఎందుకు మన దగ్గర రైతు ఎంత సఫర్ అవుతున్నారు, మన దగ్గర ఏం లోపు ఉంది, ఒక కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 10-15 రాష్ట్రం యాక్ట్ చదవడం జరిగింది. అది చదివిన తర్వాత మల్టిపుల్ డిస్కషన్, ఘనంగా మీటింగ్ తీసుకొని అందరితో మాట్లాడిన తర్వాత ఒక యాక్ట్, మన ఉన్న ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ ఒక యాక్ట్ ఉంటేనే మనం చేయగలుగుతామా? చేయలేము. యాక్ట్తో పాటు రూల్స్ ఉండాలి. రూల్స్ అంటే ఏంటి? ఇది ఎట్లా చేయాలి, దీనికి ఒక ప్రాసెస్. ఉన్న ప్రభుత్వం రూల్స్ కూడా తొందరగా తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనందరూ అర్థం చేసుకోవాలి, యాక్ట్ అండ్ రూల్స్ ఒక పెద్ద ప్రాసెస్. అది వేరే భూమి వేరే పర్సన్ పేరు మీద ఎక్కినే ఉన్నాయి, కబ్జాలు వేరే ఉన్నాము. అదే కొంతమంది రైతు అక్కడక్కడ వచ్చి సేమ్ మన ఇందాక మాట్లాడిన సమస్య వచ్చి వాళ్ళు కూడా ప్రకటించారు. అర్థం ఏంటి? ఇది సమస్య అన్ని చోట్ల ఉంది కదా. భూమి ఉంటేనే ఒక హక్కు. ఇండియాలో భూమి అంటే ప్రాపర్టీ యాక్ట్గా ఉంది. ఇది మీకు ఒక రైట్ అండ్ ఇది ఒక యాసెట్. మీకు యాసెట్ ఎందుకు? భూమి ఉంటేనే మీరు వారసత్వంలో మీ నెక్స్ట్ జనరేషన్కి, మీ కొడుకుకి, మీ కూతురుకి, మీ కోడలికి ఇవ్వచ్చు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంఆర్పిఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ల రాజాకుమారుడు ఎర్ల చైతన్య జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆంబలిస్వామి ఆశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నియోజకవర్గంలోని ప్రముఖులు ఎర్ల చైతన్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలోని డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ పివిఎన్ రాజు తెలియజేశారు. ప్రాంతీయ వైద్యశాలలో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించిన డయాలసిస్ కేంద్రం ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ప్రాంతీయ వైద్యశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రాంతీయ వైద్యశాల రాజంపేట నందు ఈ నెఫ్రాలజీ యూనిట్ 5 బెడెడ్ నెఫ్రాలజీ యూనిట్ మొదలుపెట్టి సంవత్సరం అయినందుకు యానివర్సరీ సందర్భంగా మన హాస్పిటల్ నందు వీళ్ళని అభినందన చేయడానికి అందరం వచ్చాము. ఇప్పటి వరకు 31 మంది బెనిఫిషరీస్ ఇక్కడ నెఫ్రాలజీ దాని కింద సీకేడీ పేషెంట్స్ డయాలసిస్ చేయించుకున్నారు. అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు. చిన్న చిన్న కొద్దిగా టెక్నీషియన్ తక్కువ ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఫర్దర్గా కూడా ఇది ఎక్స్టెన్షన్ అయ్యి 10 బెడ్ల దాకా కావాలని గవర్నమెంట్కి సిఫారసు చేశాము కలెక్టర్ ద్వారా. ఇది కూడా ఫ్యూచర్లో జరుగుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే ప్రజల ద్వారా మాకు తెలపగలరు. నేను మెడికల్ సూపరింటెండెంట్ ప్రాంతీయ వైద్యశాల రాజంపేట. థ్యాంక్ యూ. మందమరి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి దత్తుమూర్తి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పద్మజ హాజరై విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేశారు. వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన జ్ఞాన నిర్మాణం కోసం
ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, తద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. లేరు కదా, రండి ఒక బుక్ ఇవ్వండి మేడం, ఒక బుక్ ఇవ్వండి, ఏదైనా ఒక బుక్ ఇవ్వండి. సర్టిఫికేట్ కోసం వచ్చినా ఇచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు చాలా రక్షితమైనటువంటి పాఠశాలలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో ప్రభుత్వ పాఠశాలలు చేసినటువంటి పని ఎవరూ చేయరు. అట్ ద సేమ్ టైం మీరు ఈ స్కూల్లోనే చూడొచ్చు. ఎందుకంటే పిల్లలకు ప్రత్యక్షంగా అర్థమయ్యేటటువంటి విధంగా చదువు చెప్పాలి అంటే కేవలం పుస్తకాలు. మీకు చాలా మందికి ఒక డౌట్ ఉండేది, మాకు పేరెంట్ మీటింగ్లో చాలా మంది పేరెంట్స్ ఏం చెప్పాలంటే, సార్ ఏం రాస్తలేరు సార్, ఏం చదువుతలేరు సార్, ఇదే ఉండేది. కానీ పిల్లడు బల్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పు ఉందా మీరు అబ్జర్వ్ చేయండి. వాని ప్రవర్తనలో మార్పు వచ్చేది, వాని యొక్క అటిట్యూడ్లో మార్పు వచ్చి ఉంటుంది, వాడి ఇతర ఉండే విధానంలో మార్పు ఉంటుంది. రకరకాల మార్పులు మీరు గమనిస్తూ ఉంటారు. ఒక పిల్లాడు అభివృద్ధి చెందడం అంటే కేవలం ఆలు నేర్చుకోవడమో, ఏబీసీలు నేర్చుకోవడమో, ఒకరిని నేర్చుకోవడమో కాదు అని మేము ప్రభుత్వ పాఠశాలలు బలంగా విశ్వసిస్తూ ఉంటాం. మేము ఏంటంటే పిల్లడు రేపటి భవిష్యత్తు కోసం తయారు కావాలి. ఇదొక కర్మాగారం. ఇక్కడ ఏం కావాలి అంటే రేపటి భవిష్యత్తు పౌరులను తయారు చేయడం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉండటం జరుగుతుంది. అందుకోసమే మీరు చూస్తున్నారు అక్కడ ఫిగర్స్ చాలా ఇష్టం. ఇంకా అనేక ఈవెంట్లు అంటే పొలాల దగ్గరికి వెళ్ళి చూపెట్టినాం రైతుల కష్టాలను. ఆఫీసర్స్ ఏం చేస్తారో ఆఫీసర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపెట్టినాం. ఎందుకంటే అవి లెసన్స్లో ఉన్నాయి. మేము ఇక్కడ పాఠం చెప్తే పాఠం వరకే ఉండిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇంకా రకరకాల వస్తువులు తయారు చేసేటువంటి ప్రదేశాలకు వెళ్ళి స్వయంగా నేర్చుకునేటువంటి విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు గమనించండి, పక్కపొట్టున ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎంతోమంది స్కూల్ ఉన్నారు. ఏ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయకపోగా పిల్లలకు రావాల్సిన చదువును కూడా రాకుండా కేవలము పైసల కోసమే ఎగ్జామ్స్ పెట్టేటటువంటి పాఠశాలలు ఇవాళ మనం మనవర్లో చూస్తూ ఉన్నాం. కానీ మేము ఉన్నన్ని రోజులు మేము ఏమనుకుంటామంటే మేమున్నా మేము లేకున్నా కూడా ఈ పాఠశాలను నిలబెట్టడమే కాదు, వందల మందికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. రేపు ఒక బ్రాండ్గా ఫిల్టర్బెడ్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం పనిచేయడం జరుగుతుంది అని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అందులో భాగంగానే అనేక పరీక్షలు మీరు చూడండి, మోడల్ స్కూల్ అని మీరు అంటూ ఉంటారు. చాలా మంది ఏంటంటే సార్ రాజంపేట మండల పరిధిలోని కూచువారిపల్లె గ్రామ పంచాయతీలోని డిబిఎన్ పల్లె అరుంధతివాడ, ఊటుకూరు పంచాయతీలోని డిబిఎన్ పల్లె అరుంధతివాడలో తమ గ్రామాల చుట్టూ అగ్రవర్ణాల వారు ఎత్తైన గోడలు నిర్మించి తమను సామాజికంగా వెలివేతకు గురి చేస్తున్నారని ఆ రెండు గ్రామాల దళిత ప్రజలు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ వైఖోం నైదియాదేవికి వినతి పత్రం అందజేశారు. ఇంతకుముందే కన్స్ట్రక్షన్ ఆపాలి, చాలా ఇబ్బందిగా మాకు దారి కూడా లేకుండా పనిచేసి చాలా హైట్గా గోడ కట్టేస్తాం. దిగువ బసినాయకర్పల్లికి సంబంధించి మాదిగపల్లిలో అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది. మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేయిస్తాము అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి అయితే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగపల్లికి సంబంధించినటువంటి పల్లిని కూడా గోడ నిర్మించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగువ బసినాయకర్పల్లె మాదిగపల్లిలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షను ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది. మరి వెంటనే విఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ను కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేసి మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని
మీకు తెలియజేస్తున్నాం, మాకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆమె హామీ ఇవ్వడం. నా పేరు కత్తి సుహాసిని. మేము రాజంపేట మండలం డిబిఎన్పల్లి ఎస్సీ కాలనీలో మేము నివసిస్తున్నాము. మేము ఉండే ఇళ్ళ చుట్టూ ఎత్తైన గోడలు నిర్మిస్తూ ఉన్నారు అగ్రకులాల వాళ్ళు. మేము వాళ్ళు నచ్చిన రోడ్లో మేము నడవకూడదని, మా గాలి పీల్చకుండా మేమనేది అసలు కనపడకూడదని ఎత్తైన గోడలు కట్టిస్తూ మమ్మల్ని అంటరాని కనం వాళ్ళు చూస్తున్నారు. హాజీపూర్ తండాలో భక్తుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వచ్చే భక్తులకు నిత్యావసరాలలో అడ్డంకులు లేకుండా చూసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రత్యేక నిధులతో సేవాలాల్ ఆలయానికి నూతన బోర్ వేయించి మోటార్ బిగించడం జరిగింది. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు జి గడ్డన గారి 21వ వర్ధంతి సందర్భంగా మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది నిరుపేదలకు దుస్తుల పంపిణీ. పేదల పెన్నిధి మొధుల్ ముద్దుబిడ్డ ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు జి గడ్డన్న కాకా గారి 21వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా బైన్సా చుట్టుపక్కలలో గల దాదాపు 30 మంది నిరుపేదలకు అభాగ్యులకు నూతన దుస్తులను మా అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులు అందజేయడం జరిగింది. ఈరోజు మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ముదూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు క్రీస్తు శేషులు శ్రీ గడ్డెన్న గారి వర్ధంతి సందర్భంగా మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 30 మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. వారు మన ముదూరు నియోజకవర్గంగా కాకుండా రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు కాబట్టి వారి జ్ఞాపకార్థం ఈరోజు మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయన ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుమారుడు కూడా నియోజకవర్గానికి ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి వారి జ్ఞాపకార్థం గడ్డెన గారి జ్ఞాపకార్థం ఈరోజు నిరుపేదలైన వీరికి దాదాపు ఒక 30 మందికి దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా భక్త రామదాసు కళాక్షేత్రంలో నెల వెన్నెల కార్యక్రమంలో హైదరాబాద్ వారి హక్కు నాటికా ప్రదర్శనలో భాగంగా స్థానిక ప్రదర్శనగా డైరెక్టర్ ధను దర్శకత్వంలో ఖమ్మం నటులు నాగసాయి, మహేశ్వరి నటించిన అమ్మో లఘు చిత్రం మరియు నటులు ఎల్బి శ్రీరామ్ రూపొందించిన పసుపు కుంకుమ లఘు చిత్రం ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ అన్నావతుల రవీంద్రనాథ్ కళా సంస్థ, ఖమ్మం కళా పరిషత్, ప్రజా నాట్య మండలి సంయుక్తంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, ఖమ్మం జిల్లా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా రాజకీయ ప్రముఖులు, కళా పోషకులు, కళాభిమానులు, ప్రేక్షకులు తదితరులు పాల్గొనడం జరిగింది. మంచిది, మీ స్వార్థంతో చేసే పనులు కూడా
ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏంటన్నా ఈ దుమ్మేంటి ఈ చదువులేంటి బాగుంది, చాలా బాగుంది. 5 ఎకరాల పొలం కొన్నానంటే నాకు మంచినీళ్ళ గతిలేదు, కానీ మీ తమ్ముడు 5 లక్షల ధాన్యం తెచ్చాడని నీ కొడుక్కి ఈ తెస్తాను అంటున్నావు. అంతేనే మీ ఆడాళ్ళంతా ఇస్తేనే మొగుడు తెచ్చే మాన్యాల కన్నా అన్నదమ్ములు ఇచ్చే అరిసెలే ఎక్కువ. అప్పులు చేసి మరి చాలా గొప్పగా పెళ్లి చేశారు. వాళ్ళేమో గొప్ప, వాళ్ళు ఎదురుగా కూర్చోలేము, అలాని కింద కూర్చోడానికి మనసు రాక, వాళ్ళు చూసే చిన్న చూపులను భరించలేక, వాళ్ళకి దూరంగా బతకలేక, దగ్గరగా ఉండలేక ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో, ఎంత నరకవేద అనుభవిస్తున్నామో నీకు తెలియదా? చిన్న ఆడపిల్లకి భారం కాకుండా బాధ్యతగా ఉంటాడు. అది మోసే వయస్సు కానీ అనుభవం నీకు ఇంకా రాలేదు. అసలు ఓపికగా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడు వచ్చేది అన్నిటికీ ఆ రామచంద్ర మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. అమ్మా, ఎంతకాలమైనా నీకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె పట్టణంలో మహిళపై సామూహిక 5 మహిళలు గ్యాంగ్ రేప్ చేశారు. ప్రకాశం తేలిపోవచ్చు, కానీ నా కూతురు భద్రంగా ఉంటుంది కదా. ఎన్ని న్యూస్లో చూడలేదు అన్న, ఇంట్లోనే జరిగిన సంఘటనలు. అయినా మన అనుకునే వాళ్ళు బాగుంటే సరిపోతుందా? అలాగే ఆలోచిస్తాను, ఎందుకంటే మనం చేయగలిగిన అంతకంటే ఏం లేదమ్మా. అలా అనుకుంటున్నాం కాబట్టి